ఉస్మానియా మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రొఫెసర్లు తాను వేధిస్తున్నట్లుగా మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి శర్మను అడుగుదాం. శర్మ, ఏం జరిగింది? కాలేజీలో ఇద్దరు వ్యక్తులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాబురావు అలాగే శ్రీధర్, వీళ్ళిద్దరూ కొందరు మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనేది ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి సంబంధించి అక్కడ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఏకంగా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పట్ల సంబంధిత ఉన్నతాధికారికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఒక కమిటీ అయితే ఏర్పాటైంది. ఆ విచారణకు సంబంధించి మరి ఆ మహిళలతో వాళ్ళు మాట్లాడాలి, దానికి సంబంధించి విచారణ జరిగేదానికి సంబంధించి కమిటీ ఏర్పాటైంది. కాబట్టి కమిటీ నిజంగా లైంగిక వేధింపులు జరిగాయా, బాబురావు శ్రీధర్ వాళ్ళు ఆ విధంగా వ్యవహరించారా అన్న దానికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత ఒక నివేదిక సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగా ఆ ఇద్దరి పైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రొఫెసర్ బాబురావు శ్రీధర్ ఏమైనా స్పందించారా ఈ ఆరోపణల మీద? వాళ్ళకు సంబంధించి ప్రస్తుతం వాళ్ళపైన ఫిర్యాదు చేశారు కాబట్టి మరి వాళ్ళు మాత్రం తాము ఆ రకంగా వ్యవహరించలేదు అనేటువంటి విషయాన్నే వాళ్ళు సంబంధిత అధికారుల ముందు వాపోయినట్టు తెలుస్తోంది. మరి విచారణ తర్వాత ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయనేది తేలిన తర్వాతే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వాళ్ళు మాత్రం తాము ఆ రకంగా వ్యవహరించలేదనేటువంటి విషయాన్నే చెప్తూ ఉన్నారు. శర్మ, గతంలో వీళ్ళిద్దరి మీద ఏమైనా అలిగేషన్స్ ఉన్నాయా? గతంలో అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ఏ ఆరోపణలు అయితే లేవు. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు ఈ రకంగా వ్యవహరించారని సుమారు ఒక 6 మంది మహిళలు ఆ సంబంధిత మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించి ఆయన తన కింది ఉన్నటువంటి ఒక అధికారి ద్వారా కూడా విచారణ జరిపించారు. అయితే ప్రాథమికంగా కొంత వాళ్ళు ఆ రకంగా వ్యవహరించారనేటువంటిదే తేలినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత నివేదిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.